నెగిటివ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటిది ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, శాసనమండలిలో ఒక పెద్దల సభలో గౌరవమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాసరావు గారు కొంచెం జాగ్రత్తగా ఆయన ఫ్యామిలీ గొడవలు కానీ ఆయనకున్నటువంటి వ్యక్తిగత జీవితాన్ని హ్యాండిల్ చేసుకుంటే బాగుండేదని నా యొక్క అభిప్రాయం అండి. ఖచ్చితంగా ఆయన ఇష్టం, ఆయన ఏ పార్టీలో ఉంటారా లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు, దానికి రంగం సిద్ధమైపోయింది. బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు, దానికి రంగం సిద్ధమయ్యింది. మరి నేనంటూ ఏంటో తర్వాత ఏంటో చూపిస్తాను బాహాటంగానే కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు మీ వైసీపీ పార్టీకి ఏమైనా ఆ ఏరియాలో అక్కడ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా ఆయన వలన? ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళలేదు. మేబీ ఆయన జనసేన, టీడీపీ, బీజేపీలోకి వెళ్ళి ఈ సవాళ్ళు చేశారు అనుకోండి, ఖచ్చితంగా మా పార్టీకి వీళ్ళు ఎంతవరకు ఓటింగ్ శాతం తగ్గించాలనో లేదా వాళ్ళు చేసిన ప్రయత్నంలో పార్టీ యొక్క బలాన్ని తగ్గించే ప్రయత్నాలు ఏదైనా చేస్తే దానికి తగ్గట్టుగా మీ చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. మేము కూడా అక్కడ వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయడానికి, వైఎస్ఆర్ పార్టీ బలంగా వెళ్ళడానికి బలమైన నాయకుల్ని దింపే కార్యక్రమంలో అక్కడ జిల్లా నాయకత్వం స్టాండ్ తీసుకుంటుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా నాయకత్వం స్టాండ్ తీసుకున్న తర్వాత లక్ష్మణరావు గారు ప్రధానంగా రేగడి లక్ష్మణరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టాండ్ తీసుకుంటారు. ప్రధానంగా ఇక్కడ మనకి లక్ష్మణరావు గారు కేవలం దువ్వాడ శ్రీనివాస్ అనే కాదు, ఎవరైతే కొంతమంది నాయకుల్ని వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఆయన వ్యక్తిగతంగా ఆయన వెళ్ళారని మీరు అంటున్నారు, కానీ రేపొద్దున రానున్న రోజుల్లో కొంతమంది నాయకుల పరిస్థితి కూడా ఈ విధంగా ఉండబోతుందని చెప్పే వారికి మీరు ఏం చెప్తారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేయడం అనేది తప్పు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా వాడుకొని వదిలేలా. జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకొని వదిలేసిన నాయకులు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడిని వాడుకొని ఈ పార్టీ నుంచి వెళ్ళిపోండి అని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా వెనకతలు ఉన్నారు. నేను ఎంత చెప్తే అంత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నా మంచి పేరు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితుడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకొని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది సంపాదించుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబం పరంగా బయట పరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఈసారి అధికారం పోగానే చాలా మంది పెద్ద పెద్ద బడా నాయకులు కూడా ఈ రోజున పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అవ్వడం, కొంతమంది స్తబ్దుగా ఉండిపోవడం, కొంతమంది ఏమి స్పందించకుండా రాజకీయాల్లో నాకు సంబంధం లేదన్నట్టుగా న్యూట్రల్ గా ఉండిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఓడుకొని వదిలే ప్రసక్తి లేదు. ఆయనకి ఎవరికైనా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని మనం ఆ వ్యక్తిని పైకి తీసుకురావాలనుకుంటే ఎగ్జాంపుల్ మనం చూసాం. నందిగం సురేష్ గారు ఆయన ఏ స్థాయి నుంచి ఈ రోజున ఎంపీ చేశారో, అలాగే ఒక ట్రక్ డ్రైవర్ కి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎంపీ వైసీపీకి దువ్వాడ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తే అసలు వైసీపీ తీసుకుంటుందా? ఎందుకంటే తీసుకునే ప్రకారం ఉంటే అసలు సస్పెండ్ చేసే అవకాశమే ఉండదు. వైసీపీకి డ్యామేజ్ ఏమైనా జరిగిందని మీరు భావిస్తున్నారా దువ్వాడ శ్రీనివాస్ వలన? సార్, డెఫినెట్ గా డ్యామేజ్ అయితే జరిగింది, జరగలేదని మనం చెప్పడానికి లేదు. కానీ దీన్ని ప్రధాన అస్త్రంగా క్రెడిబిలిటీ ఉందంటారా? ఆయన క్రెడిబిలిటీ, ఆయన ఒక ఎమ్మెల్సీగా వైసీపీ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వాల్యూ ఉండే పరిస్థితి, ఆయన క్రెడిబిలిటీ ఆయన కాపాడుకున్నారా? ఆయనకి క్రెడిబిలిటీ ఉందంటారా? సార్, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర శ్రీని గారికి మంచి అభిప్రాయమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవకాశాలు ఇచ్చారు శ్రీని గారికి. శ్రీని గారు కూడా కొంచెం ఆయన జాగ్రత్త పడి చేసుకుంటే బాగుండేది. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఎప్పుడైతే 2024లో ఎమ్మెల్యే టికెట్ ఫస్ట్ దువ్వాడ వాణి గారికి ప్రకటించారు, తర్వాత దువ్వాడ వాణి గారు ఎవరైతే శ్రీని గారు వాళ్ళ భార్య గారు ఉన్నారో ఆవిడకి ప్రకటించారు. తర్వాత మళ్ళీ క్రమేపీ ఏమైందంటే మా శ్రీని గారికి ఇవ్వడం జరిగింది. సరే, ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఆయనకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఇచ్చి ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఆయన ఏమన్నా ఉంటే పార్టీకి ఏమన్నా డ్యామేజ్ కలిగేటట్టుంటే సరి చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారా? మనందరికీ తెలుసు, మీరు కూడా ఇప్పుడు సంబోధించారు. ఆయన దువ్వాడ వాణి గారు ఆయన వైఫ్,
కానీ మనకు తెలుసు మాధురి గారు ఇప్పుడు ఎక్కడైనా కూడా వాళ్ళిద్దరూ హిట్ పేరుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళ రాష్ట్రంలో, పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా బాగా ఫేమస్ అయిపోయారు. కాబట్టి మరి మాధురి గారి విషయంలో కానీ ఏమన్నా ఓవరాల్గా బయటికి స్క్రీన్ మీదకి రాకుండా ఉండేట్టు చూసుకోవడమా, లేదంటే ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారంటే మీకు ఏమన్నా దాని గురించి ఐడియా ఉందా? సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా శ్రేణి గారు పిలిపించి ఆయనతో మాట్లాడారు. అన్నా మీ గురించి చాలా ఈ వస్తువులు ఉన్నాయి, ఈ జాగ్రత్తగా ఉండండి, మీరు ఏదైనా మీ ఇంట్లో ఇది మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి మీ ఇంట్లో ప్రాబ్లం కాబట్టి మీరు సరిచేసుకుంటానా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. అలా కూడా ఆయన కూడా అలాగే అన్న చెప్పారు. తర్వాత అది చినికి వాన జల్ అయినట్టుగా అది ఏంటంటే పెద్ద పెద్ద గాలి దుమారం అయింది ఆయన జీవితంలో. అది ఆయనకు ప్లస్ మైనస్ అనేది శ్రేణి గారు అర్థం చేసుకోవాలి, శ్రేణి గారు ఆలోచించాలి. ఇది మైనస్ అయిందా ప్లస్ అయిందా రాజకీయంగా ఏంటనేది అది ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయంలో ఆయన వ్యక్తిగత జీవితంలో ఏ రకంగా అయితే ఆయన గెస్ట్ దగ్గరికి వెళదాం. లక్ష్మణరావు గారు ఒక్కటి చెప్పండి, ఇప్పుడు కన్నా దువ్వాడ శ్రీనివాస్ గారు బీజేపీలోకి వెళ్తున్నారు, ఇవన్నీ ఊహాగానేరా? ఒకవేళ వైసీపీకే ఆయన మనసులో ఉంటే వైసీపీలోకి రావడానికే ఇలాంటివే రూమర్స్ వస్తుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? నిజంగా దువ్వాడ కన్నా వైసీపీకి వస్తే తీసుకుంటారా బేషరతుగా? సార్ ఇది ఎవరైనా సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం సార్. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే దువ్వాడ శ్రీనివాసరావు గారికి మళ్ళీ రండి పార్టీలో మీరు కష్టపడండి, మీ సేవలు అవసరం, మీరు ఆ టెక్కల నియోజకవర్గం నుంచి మీరు ఇంకా గట్టిగా వెళ్ళండి అని చెప్పి అవకాశం ఇచ్చారు అనుకోండి, ఇవ్వచ్చు. లేదనుకోండి దువ్వాడ శ్రీనివాసరావు గారు లేదు నేను బీజేపీలోకి వెళ్తా, జనసేనలోకి వెళ్తా, లేదా టీడీపీలోకి వెళ్తా అని ఆయన రాజకీయ వెతుకడి కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వెళ్ళారనుకోండి, అది ఆయన ఇష్టం. మనం ఎవరు దాని గురించి మనం తప్పుపట్టడానికి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారా వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారా వస్తారా? ఓకే, సస్పెండ్ చేయడానికి ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం సరి చేసుకుంటేనే మీరు పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి ఒక వ్యక్తిని బయటికి పంపించారు, సస్పెండ్ చేశారంటే దానికి బలమైన కారణం ఉంటుంది కదా. కారణం లేకుండా ఎవరిని సస్పెండ్ చేసే పరిస్థితి లేదు. చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి చాలా మందికి చాలా అవకాశాలు ఇచ్చారు. సో ఇది తన తప్పును తెలుసుకున్నవాడు ధన్యుడు అన్నట్టుగా తప్పులు అందరూ చేస్తారండి. మానవ సహజం, తప్పులు చేయనోడు ఎవడు ఉండడు. తప్పులు మనం చేసినా సరే దానిలో ఏమంటారు పశ్చాత్తాపం పడాలి. దానికోసం ఖచ్చితంగా ఇది తప్పు అనే విధానాన్ని ప్రజల్లోకి కూడా నీ చేసిన తప్పు అనే విధానం రావాలి. కానీ ఎక్కడైనా సరే విచ్చలవిడితనం ఉండకూడదు. మన వ్యక్తిగత జీవితాన్ని విచ్చలవిడితనంగా మనం ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోకుండా ఇల్లుంటే బాగుండేది. ఖచ్చితంగా అది ఆయన వ్యక్తిగత జీవితం కాబట్టి ఆయన గురించి మనం ఎక్కువ స్పందించి ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే కనిష్టం తన లైఫ్ తను